చాకీ నైట్ అంతా మమ్మల్ని అస్సలు నిద్ర బానీలేదు. ఇది ఉదయం లేచి మా చెల్లెలు చూడండి నన్ను అట్ట కొడుతుందని భయపడతా ఉంది. మొదలే భయపడతా అటు ఇటు చూస్తుంది. కొత్తగా ఉంది ఏంది ఇదంతానని. ఇంతలోపల ఈ పిల్ల నన్ను అట్ట తడతా కొడతా ఉండేదానికి అది ఉలిక్కి ఉలిక్కి పడతా ఉంది. కొత్త ప్లేస్ అయ్యేదానికే దానికి నైట్ అంతా నిద్ర రాలేదు. మేము పక్కనే కుర్చీలో బండ పెట్టుకొని మేలుకొనే ఉన్నాము దానికోసమని నిద్రపోకుండా. అది కాకుండా అది ఏంటంటే కప్పనో దేన్నో పట్టుకునేసింది నోటితో. దానివల్ల నోట్లోంచి నొరగొచ్చేస్తూ ఉండింది. భయం వేసిపోయింది మాకు. ఇంకా అది నైట్ టైం కదా, ఇంకా హాస్పిటల్స్ అవన్నీ ఏముండవు అక్కడ. ఇంకా నైట్ అంతా అట్లా దేవుడికి మొక్కుని బాగుండాలి చాకీకి అని చెప్పి రెండో రోజు వచ్చేసాం. అయితే ఊరికి బాగా అయిపోయింది అట్టో చాకీకి. కొంచెం అట్ట అలవాటు పడంగానే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి మా ఇంటికి రెండు దగ్గరలకి అటు ఇటు తిరుగుతూ ఉంది చాకీ. ఆ ఇంటికి అన్నమాట. రెండు పక్క పక్కనే. అది చూడండి ఎట్లా తిరుగుతూ ఉందో. నైట్ తీసుకెళ్ళాము. తెల్లారికంతా బాగా కలిసిపోయింది అందరితో. బాగా కలవిడిగా అంతా తిరుగుతా ఆమె ఎంజాయ్ చేస్తూ ఉండింది చాకీ. అందరితో ఆడుకుంటా జాలీగా అట్లాగా ఉండింది. ఇది హోమ్ టూర్ అనుకుంటారేమో చాకీ కోసమని. ప్లస్ అట్లాగే బాబాయ్ ఇల్లు కూడా అట్లాగే చూపించాను అన్నమాట దీంట్లో. అట్లాగే మా అమ్మ వాళ్ళ ఇల్లు బాబాయ్ ఇల్లు పక్కనే ఉంటాయి. అందుకనే అట్లాగా చాకీని చూపిస్తా అట్లాగా మీకు అవి కూడా చూపించేస్తాను ఒకేసారి చూస్తారని చెప్పి. ఫస్ట్ వచ్చి మా ఇల్లు వస్తుంది. తర్వాత పక్కనే ఆనుకొనే ఉంటాయి రెండు కమాండ్గా. బాబాయ్ ఇల్లు పక్కనే వస్తుంది. చాకీ చూడండి మొత్తం తిరిగేస్తూ ఉంది. కొత్త పాత లేకుండా ఇల్లు తిరిగేసి మధ్యాహ్నం అమ్మ మటన్ చేసింది. ఫుడ్ తినేసి ప్రశాంతంగా నిద్రపోయింది. ఆ ఇంట్లో ఒక గంట ఇంట్లో ఒక గంట. మళ్ళీ ఇంటికి రాగానే బైక్లో జర్నీ చేసింది కదా. జర్నీ చేసి అప్పుడు ఇంటికి వచ్చి ఒక 2 గంటలు అట్లాగే పనుకొని నిద్రపోయింది. ఇంట్లో ఆ ప్లేస్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసాక మేము ఆ ప్లేస్లో వంటింట్లో ఆడ పనుకునేసి ఇంకా 2 గంటల సేపు లేలా. ఇప్పుడు లేచింది. లేచేసరికి నేను వంట చేశాను. అప్పుడు అన్నం కలిపి పెట్టా. అప్పుడు తినేసి ఇంకెప్పుడు మళ్ళీ ఆడుకుంటా ఉంది చాకీ. ఈరోజు వీడియో చాకీది అయితే ఇదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాకీకి ఇప్పుడు రాత్రి కొత్తగా ఉండింది. ఇప్పుడు బాగా కలిసిపోయింది అందరితో. ఇక్కడే ఉంటా, నేను ఊరికి వెళ్ళిపోతా చాకీ. సరే బాయ్, నువ్వు ఉండైతే నేను ఊరికి పోతున్నా. ఏడకి మళ్ళీ వస్తున్నావు ఏడకే? నేను ఆడికి వస్తున్నావు ఏడకి చాకీ? చాకీ బాయ్. ఇక్కడ వచ్చేసి మా చెల్లెలు వాళ్ళ పిల్లలు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. నేను నా పాటికి నేను చాకీ వీడియోస్ చేసుకుంటా అట్లా చాకీ వీడియో తీస్తా ఉన్నాను. చూడండి ఎదురుగా ఉండే వాళ్ళ ఇంట్లోకి అంతా ఈ చాకీని చూసి ఆ కుక్కలు కూడా నిన్నే వచ్చేసాయి ఒకేసారి. ఈ చాకీ కొంచెం కూడా భయపడకుండా వాటి మీదకి దూకుతా ఉంది, వెళ్ళిపోతా ఉంది వాటి దగ్గరికి. దానికైతే ఇంట్లోకి తీసుకొచ్చేసాం. అమ్మ ఇంట్లోకి తీసుకొచ్చేసి ఇంకా కాసేపు పనుకోబెట్టేసాం చాకీని. కుక్కలు చూడు ఎట్టున్నాయి పద. వెళ్ళిపోతుంది వాటి మీదకి కట్టి వెళ్ళిపోతా ఉంది. ఆడుకో కరుస్తూ ఉంటాయి. మళ్ళీ కోపం చూడు అరుస్తుంది. కోపం మాత్రం తక్కువలే. పెద్ద కుక్కల మీదకి వెళ్ళిపోతుంది. ఈ మీద పెద్దగా ఉన్నట్టు. ఇది వచ్చి మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇందాక మీకు మా బాబాయ్ ఇల్లు చూపించాం కదా. ఇది వచ్చి మా అమ్మ వాళ్ళ ఇల్లు. రెండు కమాండ్గా ఉంటాయి పక్కనే ఆనుకొని.
అది వెరీ గుడ్, అట్టుండాలి కామ్గా. కుక్కల మీద బాగూడదు. అక్కడే ఉండు, అన్న వచ్చేదాకా. అన్నతో ఊరికి వెళ్ళిపోవాలి బైక్లో. నువ్వు అలా నువ్వేందే అంట వదలాలి ఇప్పుడే. ఒట్ల మీదకే వదిలేసేదా చెప్పు. చూడు చూడు చూడు, ఎదురుగ్గా ఉంటుంది. ఇక్కడ చెట్లు వస్తాయి కదా, జామ చెట్లు, వంకాయల చెట్లు ఎన్ని వేస్తున్నాడు మా నాన్న. ఈ జామ చెట్టు వచ్చి ఇప్పుడు ఈ మధ్య తుఫాన్ వస్తే అప్పుడు ఇరిగి పడిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎగురు పడుతుంది. ఇంకో ఈ జామ చెట్టు ఉంది కదా, ఇదైతే పెద్దది అయిపోయింది చూడండి. ఇది అసలే పూర్తిగా ఇరిగిపోయింది, మళ్ళీ ఎగురు పెట్టి పైకి వచ్చింది. ఇప్పుడు కాయలు, చిన్న చిన్న కాయలు వేస్తుంది. ఇదైతే భలే కాస్తుంది, పెద్ద పెద్ద జామకాయలు వస్తాయి దానికి. ఆ వైట్ గోడ ఉంది కదా, గోడ చూపిస్తున్నాను కదా, అదే బాబాయ్ ఇల్లు. ఇంకా చాకమ్మ అలసిపోయి బాగా నిద్ర పట్టేస్తుంది. చాకి రాత్రి అంతా నిద్రపోనీయకుండా మమ్మల్ని ఏపిస్తూ ఉండింది, అరుస్తూ ఉండింది. ఇప్పుడు ప్రశాంతంగా పనుకొని నిద్రపోతుంది చాకి. మాకేమో నిద్ర లేకుండా చేసింది, ఊరికే రచ్చ చేస్తూనే ఉండింది.